బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయవాడలో ఎన్ఐఏ సోదాలు నిర్వహిస్తుంది. బించిపేటలోని ఓ అనుమానిత ఇంట్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. తెల్లవారుజామున 3 గంటల నుంచే ఈ సోదాలు నిర్వహిస్తుంది ఎన్ఐఏ. 4 బృందాలు అనుమానిత ఇంట్లోనికి డాక్యుమెంట్స్ అలాగే ఎలక్ట్రానిక్ పరికరాలను పరిశీలిస్తుంది. స్థానిక పోలీసుల భద్రత మధ్య ఎన్ఐఏ సోదాలు కొనసాగుతున్నాయి. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ జయరాజ్ అందిస్తారు. జయరాజ్, ఎన్ఐఏ విజయవాడలో సోదాలు చేస్తూ ఉంది. ఈరోజు 3 గంటల నుంచి కూడా తెల్లారుజామున 3 గంటల నుంచి కూడా 3 బృందాలు విజయవాడ వేరు ప్రాంతాల్లో సోదాలు చేస్తుంది. ప్రస్తుతం మనం వించిపేటలో సోదాలు నిర్వహిస్తున్నటువంటి ప్రాంతంలో ఉన్నాం. గతంలో కూడా ఉగ్రవాద కార్యకలాపాలు ప్రోత్సహిస్తున్నారనే అనుమానంతో కొంతమందిని విజయవాడ అదేవిధంగా హైదరాబాద్ వేరు ప్రాంతాల్లో అదుపులోకి తీసుకునే వాళ్ళని రిమాండ్కి విధించినటువంటి పరిస్థితి ఉంది. ఈ వారిని విచారించినటువంటి నేపథ్యంలో మరికొంత సమాచారం రావటం, దానికి కేంద్రంగా విజయవాడ కేంద్రంగా మరికొంతమంది ఉన్నట్టుగా ఎన్ఐఏకి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఎన్ఐఏ ఈరోజు తెల్లవారుజామున నుంచి 3 బృందాలు విజయవాడలో వించిపేట, భవానీపురం వేరు ప్రాంతాల్లో 3 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తుంది. ప్రస్తుతం మనం అయితే ఇక్కడ వించిపేటలో ఈ సోదాలు నిర్వహించే ప్రాంతంలో మనం ఉన్నాం. ఇక్కడ మొత్తం అనుమానిత కార్యకలాపాలను నిర్వహిస్తున్నారనేటువంటి సమాచారం అందినటువంటి నేపథ్యంలో ఈ ప్రాంతానికి ఎన్ఐఏ బృందాలు వచ్చాయి. విజయవాడలో ఉన్నటువంటి పోలీసు సహకారంతో ఎన్ఐఏ బృందాలు అయితే ఇదే ప్రాంతంలో మొత్తం సోదాలు నిర్వహిస్తున్నాయి. పలు కీలకమైనటువంటి పత్రాలు అదేవిధంగా ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. మొత్తం మీద చూస్తే విజయవాడ కేంద్రంగా యువతని ఉగ్రవాద కార్యకలాపాల వైపు మళ్లిస్తున్నారనేటటువంటి అనుమానంతో ఎన్ఐఏ గతంలో కూడా సోదాలు నిర్వహించడం, విజయవాడకు సంబంధించిన 3 అరెస్ట్ చేయటం, అదేవిధంగా వేరు ప్రాంతాల నుంచి హైదరాబాద్ నుంచి వేరు ప్రాంతాల నుంచి వచ్చిన వారిని కూడా ఇక్కడ నుంచి వారిని అదుపులోకి తీసుకొని రిమాండ్కి పంపించినటువంటి పరిస్థితి ఉంది. అయితే వారిని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో పలు కీలకమైనటువంటి ఆధారాలు లభ్యమైనటువంటి నేపథ్యంలో ఈరోజు తెల్లవారుజాము నుంచి ఎన్ఐఏ విజయవాడ రావటం, ఇక్కడ వించిపేట అటు భవానీపురం వేరు ప్రాంతాల్లో ఈ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. మొత్తం మీద ఉగ్రవాద కార్యకలాపాల వైపు యువతని మళ్లించే దిశగా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా యువతని ఈ వైపు మళ్లించడం, వారి ద్వారా ఉగ్రవాద దేశ సార్వభౌమాధికారానికి భంగం వాటిల్లే విధంగా వారిని తయారు చేస్తున్నారంటే అనుమానంతో వచ్చినటువంటి సమాచారం ఆధారంగా ఇక్కడ సోదాలు అయితే కొనసాగుతూ ఉన్నాయి. ఈ సోదాలు తెల్లవారుజాము నుంచి సోదాలు జరుగుతూ ఉన్నాయి. మరికొంత సేపు ఈ సోదాలు నిర్వహించే అవకాశం ఉంది. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా 3 యువకుల్ని అరెస్ట్ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చినటువంటి మరికొంతమందిని కూడా అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో ఒక మహిళతో పాటు మరికొంతమందిని కూడా ఈ ఉగ్ర లింకులు ఉన్నటువంటి నేపథ్యంలో వారు ఎవరైతే అనుమానం ఉందో వారందరూ కూడా అరెస్ట్ చేసి రిమాండ్కి పంపారు. వారు విచారించి కస్టడీలో తీసుకొని విచారిస్తున్నటువంటి నేపథ్యంలో వారికి సంబంధించినటువంటి సమాచారం మరికొంత లభించడంతో ఈరోజు విజయవాడలో సోదాలు కొనసాగుతూ ఉన్నాయి. జయరాజ్, అంటే ఇప్పుడు ఆ ఇంటికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలుస్తున్నాయి? ఇంట్లో వాళ్ళకి సంబంధించి ఎలాంటి వివరాలు తెలుస్తూ ఉన్నాయి? దీనికి సంబంధించి ఇప్పటికే వారి దగ్గర ఎన్ఐఏ దగ్గర సమగ్రమైనటువంటి సమాచారం ఉంది. ఏ ప్రాంతాల్లో ఉగ్రవాద కార్యకలాపాల వైపు యువతను మళ్లించటం, అదేవిధంగా వారికి సంబంధించినటువంటి రిక్రూట్మెంట్ చేయటం, వారిని ప్రోత్సహించే దిశగా ఎలాంటి పరికరాలు వినియోగిస్తున్నారు, ఏ ఉగ్రవాద సంస్థలతో వీరికి లింకులు ఉన్నాయి, ఏ ఉగ్రవాద సంస్థలకి ఇక్కడ నుంచి సమాచారాన్ని పంపిస్తున్నారు, ఇక్కడ ఉన్నటువంటి యువతని ఏ విధంగా ఆ దిశగా మళ్లిస్తున్నారనే దిశగా మొత్తం మీద అయితే చేస్తున్నారు. అదేవిధంగా ముఖ్యంగా సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి ఈ కార్యకలాపాలు వేరే దేశంలో ఉన్నటువంటి ఉగ్రవాద సంస్థలు ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించినటువంటి కార్యకలాపాల వైపు యువతని ఎలా మళ్లిస్తున్నారు, వారికి సంబంధించినటువంటి అంశాలు ఏ విధంగా ఉన్నాయి, ఇక్కడ అసలు ఎందుకు విజయవాడ కేంద్రంగా చేసుకొని చేస్తున్నారనే దిశగా ఎన్ఐఏ అయితే చాలా లోతుగా దీన్ని దర్యాప్తు చేస్తూ ఉంది. ఇప్పటికే గతంలో కొంతమందిని అరెస్ట్ చేయడం, రిమాండ్ విధించడం, వారిని కస్టడీలోకి తీసుకొని విచారించినటువంటి నేపథ్యంలో పలు కీలకమైనటువంటి ఆధారాలు అయితే లభ్యమయ్యాయి. విజయవాడ కేంద్రంగా జరుగుతున్నటువంటి కొంతమంది ఇప్పటికే ఎంతమందిని దీనికి సంబంధించినట్టు చేశారు, ఎంతమందిని రిక్రూట్ చేశారు, ఏ కార్యకలాపాల వైపు వీరిని మళ్లిస్తున్నారు, విజయవాడ ప్రాంతంలో నుండి ఎవరు దీనికి సహకరిస్తున్నారు, దీని వెనక ఎవరున్నారు, అదేవిధంగా ఆర్థికపరమైనటువంటి అంశాలు ఎలా ఉన్నాయి, అదేవిధంగా ఇప్పటి వరకు అయితే దేశ సార్వభౌమాధికారానికి దేశ భద్రతకి ముప్పు వాటిల్లే విధంగా ఏ రకమైనటువంటి కార్యకలాపాలు చేస్తూ ఉన్నారు, ఉగ్రవాద సంస్థలు
వేటితో వీరికి లింకులు ఉన్నాయనే దిశగా అయితే మొత్తం అధ్యయనం చేశారు. ఇప్పటికే పలు కీలకమైనటువంటి డాక్యుమెంట్లని అదేవిధంగా ఆయా ఉగ్రవాద లింకులు ఏవే సంస్థలతో ఉన్నాయో వారందరూ కూడా ఇప్పటికే ఇక్కడ ఉన్నటువంటి వచ్చినటువంటి ఎన్ఐఏ బృందం స్వాధీనం చేసుకున్న ఎలక్ట్రానిక్ పరికరాలను కూడా స్వాధీనం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. అయితే ఇది సాయంత్రం వరకు కూడా కొనసాగే అవకాశం ఉంది. అనంతరం ఎంతమందిని దీంట్లో కార్యకలాపాల వైపు మళ్ళుతున్నారు, ఎంతమంది దీంట్లో భాగస్వాములు అవుతున్నారు, విజయవాడకి ఈ ఉగ్ర లింకులకు సంబంధం ఏముంది అనే దిశగా అయితే మొత్తం లోపల విచారణ అయితే జరుగుతూ ఉంది. మరికొద్దిసేపట్లోనే మరిన్ని వివరాలు తెలిసే అవకాశం. జయరాజ్, అంటే మనం చూడొచ్చు, గుజరాత్ హైకోర్టు ఒక సంచలన తీర్పు ఇచ్చింది. దేశ న్యాయ చరిత్రలోనే అంటే ఆల్మోస్ట్ ఒక 38 మంది కూడా ఉరిశిక్షను విధిస్తూ సంచలన తీర్పు ఇచ్చింది. ఇక ఇది మన దేశ చరిత్రలోనే అత్యంత సంచలన తీర్పు చెప్పొచ్చు. సో ఈ నేపథ్యంలో ఏమైనా యాక్టివ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి? ఆ రకంగా ఏమైనా అనుమానించే దీన్ని ఇక్కడ చర్యలు చేస్తున్నారా? ఎలా ఉండే అవకాశం ఉంటుంది? దీనికి సంబంధించి అయితే మొత్తం మీద భారతదేశాన్ని సురక్షితంగా ఉంచడం, ప్రతి మనిషి స్వేచ్ఛగా చాలా ప్రశాంతంగా జీవించేటువంటి వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా కఠినమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశ భద్రతకి, వ్యక్తి భద్రతకి ఎలాంటి ఆటంకం రాకుండా చూడటం కోసమే చాలా కఠినంగా వ్యవహరిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఎన్ఐఏ వేర్వేరు ఉగ్రవాద సంస్థలతో అనుబంధంగా ఉండటం, ఉగ్రవాద సంస్థలతో కలిసి పనిచేయటం, ఉగ్రవాద సంస్థల వైపు యువతని మళ్లించటం, వారికి సంబంధించిన రిక్రూట్మెంట్ చేయటం, ఆ భావజాలాన్ని అదేవిధంగా ఆ సాహిత్యాన్ని వారి యువతలో ఎవరైతే ప్రేరేపిస్తున్నారో వారందరిని గుర్తించే పని అయితే ఎన్ఐఏసి గత కొంతకాలంగా చాలా సీరియస్గా తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లోనే గత కొంతకాలంగా వేరు రాష్ట్రంలో వేరు ప్రాంతాల్లో జరుగుతున్నటువంటి ఉగ్రవాద కార్యకలాపాలు ఎక్కడైతే జరుగుతూ ఉన్నాయో ఆయా సంస్థలతో ఎవరైతే లింకు ఉందో వారందరినీ కూడా కనిపెట్టే పనిలో ఉన్నారు. గతంలో కూడా విజయవాడ కేంద్రంగా 3 యువకుల్ని అరెస్ట్ చేశారు. వారి నుంచి వచ్చినటువంటి సమగ్రమైనటువంటి సమాచారాన్ని తీసుకున్న తర్వాతనే మరొకసారి ఇది 3వసారి ఈ రకమైనటువంటి ఉగ్ర లింకుల కేసులో సోదాలు నిర్వహించడం. ఇది 3వసారి మరీ ఎంతమంది ఉన్నారు దీంట్లో, ఎంతమందిని ఈ కార్యకలాపాలపై మళ్లిస్తున్నారనే దిశగా సోదాలు అయితే జరుగుతూ ఉన్నాయి. వారు విచారించేటటువంటి పనిలో ఎన్ఐఏ అయితే చాలా సీరియస్గా దీని ముందడుగేసేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.